కొట్టడం తేలిక, చెప్పిన మాటను నిరూపించడం కష్టం. పక్కనోడి మీద బురద జల్లి నువ్వే తుడుచుకో అంటూ చేతులు దులుపుకోవటం ప్రతిసారి కుదరదు. ప్రత్యర్థి గట్టిగా పట్టుబడితే ఏమవుతుందో కాంగ్రెస్ పార్టీలోని రేవంత్ రెడ్డి గ్రూపుకు గురువారం తెలిసొచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, కీలక నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు గట్టిగా దాడి చేస్తూ ఉంటే అధికార కాంగ్రెస్ పార్టీలోని రేవంత్ రెడ్డి వర్గానికి చల్లని వాతావరణంలో కూడా చెమటలు పట్టాయి. రాష్ట్ర అప్పులు, గురుకుల టెండర్లు సహా అనేక అంశాల్లో ఇష్టానుసార ప్రకటనలు చేసి బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టామనుకున్న కాంగ్రెస్ నేతలు తామే అడకత్తెరలో పడిన పోకచెక్కలా విలవిల్లాడిపోయారు. తెలంగాణ భవన్ కు వస్తామని సవాలు చేసిన జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లాంటి మంత్రులంతా చివరకు గన్ పార్క్ లో పోలీస్ భద్రత మధ్య కాసేపు కూర్చొని వెళ్లిపోయారు. హరీష్ రావును అరెస్ట్ చేయించి అలౌకికమైన ఆనందం పొందారు. కాంగ్రెస్ పార్టీ రోజువారీ చేసే ఆరోపణలు, సీఎం రేవంత్ రెడ్డి తిట్ల దండకాలకు బీఆర్ఎస్ నేతలు పక్కా ప్లానింగ్ తో సమాధానం చెప్పాలనుకున్నారు. రేవంత్ రెడ్డి అనుచర వర్గాన్ని అడ్డంగా బుక్ చేసి వారి పొంతనలేని ప్రకటనలను తెలంగాణ జనం ముందు ఉంచాలనుకున్నారు. అందుకే జూపల్లి సవాలును స్వీకరిస్తున్నట్లుగా ప్రకటించి గురువారం తెలంగాణ భవన్ వేదికగా చర్చకు రెడీ అయ్యారు. మంత్రి జూపల్లి కోసం ఒక కుర్చీ, ఆయన వస్తే సన్మానించేందుకు శాలువను సిద్ధం చేశారు. అడ్డం పొడవు మాటలతో నిట్ట నిలువుగా ఇరుక్కుపోయామని గ్రహించిన జూపల్లి అండ్ మినిస్టర్స్ ఆఖరి నిమిషంలో ఎస్కేప్ అనేశారు. పైగా కేసీఆర్ హయాంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం చేసిన అప్పులపై తప్పుడు లెక్కలు చెప్పి జనాన్ని మోసగించేందుకు రేవంత్ ప్రభుత్వం విఫలమవుతుందని తెలిసి పలాయనం చిత్తగించారు. చర్చకు వస్తే దోషిగా నిలబడాల్సి వస్తుందని అర్థం చేసుకుని డ్రామా ఆడేసి ఇంటికెళ్లిపోయారు. కాంగ్రెస్ మంత్రుల డిమాండ్ మేరకు పాదయాత్రతో గన్ పార్క్ కు బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను, గురుకులాల టెండర్ల అవినీతి మీద చర్చ కోసం బయలుదేరిన బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావును నాటకీయ పరిణామాల మధ్య తెలంగాణ భవన్ గేటు వద్దనే ఎందుకు అరెస్ట్ చేశారో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పాలి. ఆ ఇద్దరు నేతలు ఎవరి మీద దాడి చేసిన సందర్భమూ లేదు. నోరు జారి రేవంత్ రెడ్డిలా బూతులు తిట్టిన ఘటనలు లేవు. బీఆర్ఎస్ హయాంలో ఎంత అప్పు తెచ్చారో పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించినా దాన్ని రెట్టింపు చేసి 8 లక్షల కోట్లు అని ఒకసారి, 7 లక్షల కోట్లని మరోసారి, కాదు 6.5 లక్షల కోట్లు అని ఇంకోసారి జూపల్లి ప్రకటించి తన లెక్కల అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. తెలంగాణ భవన్ కే వచ్చి స్వయంగా నిరూపిస్తానని ప్రకటించి మరీ చర్చకు అంతా రెడీ అయ్యాక తోకముడిచారు. సవాల్ విసిరిన మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్ కు కానీ, గన్ పార్క్ కు కానీ రాలేదు. గాంధీ భవన్ కు వెళ్లిపోయారు. కేటీఆర్, హరీష్ రావు గన్ పార్క్ కు వస్తే సమాధానం చెబుతానన్న జూపల్లి వారక్కడికి బయలుదేరిన వెంటనే పోలీసులను అడ్డుపెట్టి అరెస్ట్ చేయించటం భయం కాక మరేమవుతుంది? పైగా మధ్యాహ్నానికి కాంగ్రెస్ నేతలు స్వరం మార్చారు. కేటీఆర్, హరీష్ రావు కాదట, కేసీఆర్ వస్తేనే మాట్లాడతారట. అసలు వాళ్లకు కేటీఆర్, హరీష్ రావు ఎందుకు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్ చాలరా అన్నదే అసలు ప్రశ్న. ఇక్కడ ఒక విషయం మాత్రం చెప్పుకోక తప్పదు. కాంగ్రెస్ నేతలు కెలికి వాసన చూసుకున్నారు. ఏదో ఒక రోజున అసెంబ్లీ సమావేశాల వేదికగా వాళ్ళు అడ్డంగా దొరికిపోవటం ఖాయం. ఎందుకంటే కేటీఆర్, హరీష్ అంత త్వరగా వదిలిపెట్టే రకం కాదు.